సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులకి నమస్కారం అండి. ఈరోజు సాయి సందేశం. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే బాబా ఏం చెప్పాడంటే, సాయిబాబా పూజ విధానము ఈరోజు సాయిబాబా భక్త సులభుడు, పిలిస్తే పలికే దైవం. సాయిబాబా పూజకి ఎలాంటి ఆడంబరాలు అక్కర్లేదు. తేదీ, వార, నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదు. తేదీల్లోని దిక్కుల్లోనూ సంబంధం లేదు. వర్ణాలతో నిమిత్తం లేదు. సాయిబాబా పూజ ఎవరైనా ఫలానా సామాగ్రి కావాలని, ఫలానా విధంగా పూజ చేయాలని నియమాలు, నిబంధనలు లేవు. సాయిబాబా పూజకు కావాల్సింది భక్తి భావమే. బాబాకు ఎలాంటి నైవేద్యం పెట్టాలంటే, బాబా లీలలు పారాయణ చేయాలనుకుంటే గురువారం ప్రారంభించడం ఇష్టం. ఎందుకంటే షిరిడి సాయిబాబాకు ఇష్టమైన రోజు గురువారం. అలాగే బాబాకు ప్రియమైన నైవేద్యం పాలకువ కనుక. కానీ పారాయణ చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి ముఖ్యం. సాయిబాబా గ్రంథాలను పారాయణ చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భక్తిగా పారిస్తే మన చెంతనే ఉంటాడు. నేను మీ ప్రార్థనలు వినడం లేదని అనుకోవద్దు. నేను ప్రతిరోజు మీ ప్రార్థనలు వింటాను, మరి మీ ప్రార్థనలన్నింటినీ నెరవేరుస్తాను. కానీ మీరు శ్రద్ధ, సంభూరి, ఓపిక పట్టండి. మన కష్టాలకు ఒక జన్మ పాపాలు స్వీకరించండి. సహనంతో మీ కష్టాలను అనుభవించండి. అప్పుడు మీరు ప్రాక్షితానికి కర్మ కరిగి మీ కష్టాలను తొలగించి శాంతి, సుఖము అను ఫలాలను అందజేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ఆరాటపడుతున్నారు, కానీ నిజమైన ఆనందము నీలోనే ఉంది. ఎదుటి వాళ్ళ నుండి వచ్చే ఆనందం తాత్కాలికమే. నీలో నువ్వు సృష్టించుకున్న ఆనందమే శాశ్వతము. దానికోసమే అనునిత్యము ప్రయత్నము చేయి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నింటినీ మీ దగ్గర నుండి తరిమివేస్తాను. ఇకపై ఎటువంటి ఆందోళన లేదు. ఆర్థికంగా, ఆరోగ్యంగా సుఖపడే సమయం ఆసన్నమైంది అని ఈ పకీరు వదిలేశాడు అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు చేయి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలేస్తాను? మీ చేతుల్లోనే జారిపోయిన ప్రతి అవకాశము మీ జీవితంలో తిరిగి రాబోతుంది. మీరు మీ జీవితంలో అత్యంత రోజులను అనుభవిస్తారు. నేను మీలోనే ఉన్నాను. ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. నువ్వు పడుతున్న ఈ యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని నేను త్వరలోనే అందిస్తాను. జీవితంలో సుఖ సంతోషాలు వెలుస్తాయి. విశ్వాసాన్ని సృష్టించి ఇచ్చిన భగవంతుడికి